ఇఫ్ మీరు ప్రీ వర్కౌట్ వాడతారా అయితే ఈ వీడియో మీకోసం. చూడండి, 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకళ్ళు సప్లిమెంట్ వాడతా అనేటోళ్ళు, ఒకళ్ళు సప్లిమెంట్ వాడకున్నా ఏం కాదు నేను బాడీ బిల్డ్ చేయొచ్చు అని అనేటోళ్ళు. ప్రీ వర్కౌట్ తీసుకుంటే మ్యాజిక్స్ అయిపోతాయి. వాట్ అబౌట్ ప్రీ వర్కౌట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఫాలో కొట్టండి. మెయిన్ గా మనకు ప్రీ వర్కౌట్ ఏముంటుంది? కెఫైన్ ఈజ్ ఏ న్యూరో బ్లాకర్ ఎలిమెంట్. మన బ్రెయిన్ కి ఏవైతే సిగ్నల్స్ పోతాయో నేను వీక్ ఉన్నా, నేను చేయలేను, ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తుంది కెఫైన్. అండ్ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, నువ్వు చేయగలవురా అని. నార్మల్ గా మన కాఫీలో దొరికే కెఫైన్ కూడా సేమ్. ఆ కెఫైన్ ఈ కెఫైన్ సేమే. మనం బయట నుంచి తీసుకునే కెఫైన్ తక్కువ మోతాదులో వస్తుంది, మన సప్లిమెంట్ ద్వారా తీసుకునేది ఎక్కువ మోతాదులో వస్తుంది. అండ్ అడిషనల్ గా ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? బీటా అలైనైన్, ఎల్-సిట్రిలిన్, ఎల్-ఆర్జినిన్ అండ్ ఆల్ఫా జీపీసీ, ఎల్-థియోనిన్, ఎల్-థైరోసిన్. ఇవి ఏదైతే అడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ప్రీ వర్కౌట్ లా, ఇవి జస్ట్ మీ మూడ్ ని ఎన్హాన్స్ చేయడానికి, అట్ ద సేమ్ టైం బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేయడానికి అయితే పనిచేస్తాయి. సో ప్రీ వర్కౌట్ వల్ల ఏం మ్యాజిక్స్ కావు. లేజినెస్ ఏదైతే వీక్నెస్ ఉందో దాన్ని బ్లాక్ చేస్తుంది. న్యూరో బ్లాకర్ ఎలిమెంట్ ప్రీ వర్కౌట్. ప్రీ వర్కౌట్ లో ఉన్న కెఫెన్. వితౌట్ ప్రీ వర్కౌట్ కూడా మనం ఎన్హాన్స్ గా చేయొచ్చు వర్కౌట్. బట్ మనం ఓవరాల్ గా డేలో ఏమేమి డైట్ తీసుకుంటాం, ఏమేమి ప్రాపర్ గా వర్కౌట్ చేస్తున్నాం, అదైతే మెయిన్ మ్యాటర్ చేస్తుంది. అట్లా నేను ప్రీ వర్కౌట్ బ్యాడ్ అని చెప్పట్లే. నువ్వు ఓవరాల్ డేలో మంచి డైట్ తీసుకున్నావు అంటే ప్రాపర్ నడుస్తుంది, ఆన్ పాయింట్ చేయగలవు వర్కౌట్ ని. సేమ్ టైం ఎవరికైతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎస్పెషల్ గా అవాయిడ్ చేయాలి ప్రీ వర్కౌట్ ని. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు హార్ట్ బీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.